గత కొన్ని నెలల నుండి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నిర్మించబడ్డ ఏదైతే కాళేశ్వరం ఉందో కాళేశ్వరంలో భారీ అవకతవకలు జరిగాయని అవినీతి జరిగిందని 1,00,00,000 ఖర్చు పెట్టి 1,00,00,000 దుర్వినియోగం చేశారని చెప్పేసి మరి ఆరోపణలు చేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ కూడా వేయడం జరిగింది. పీసీ ఘోష్ నేతృత్వంలో ఒక కమిషన్ను వేయడం జరిగింది. దాని మీద వాళ్ళు కొన్ని నెలలు అంటే సర్వే చేసి విచారణ చేసి దాదాపు 650 పేజీల నివేదికను రూపొందించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. దీనిపైన మరి కాంగ్రెస్ క్యాబినెట్ సమావేశం కావడం, ఆ సమావేశంలో మన అసెంబ్లీలో ఈ నివేదికను ప్రవేశపెట్టి చర్చిస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి ఆ క్యాబినెట్లో అన్నట్లుగానే మరి నిన్న ఆదివారం మా అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టి మరి దీనిపైన చర్చను కొనసాగించారు. అధికార పార్టీ అదేవిధంగా మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ నాయకుల మధ్య మరి చర్చ జరిగింది, వాదోపవాదనలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో అవినీతి జరిగిందని, అవకతవకలు జరిగాయని, తప్పుడు ప్రాజెక్ట్ అని చెప్పేసి మొత్తం మీద కేసీఆర్ను టార్గెట్ చేస్తూ మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. బట్టి విక్రమార్క ఇతర నాయకులు కూడా మరి బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ కాళేశ్వరం అంశం గురించి చర్చించడం జరిగింది. మొత్తానికి ఏదైతే కాళేశ్వరంలో మరి అవినీతి జరిగిందని, అదేవిధంగా మన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ తానే ఒక ఇంజనీర్గా మారి ఈ ఏదైతే 2 బ్యారేజీలు ఉన్నాయో మేడిగడ్డ అదేవిధంగా సుందిల్లా అనుకుంటా, ఆ 2 బ్యారేజీల నిర్మాణం కేసీఆర్ దగ్గర ఉండి జరిపించారని, దానికి పూర్తిగా కర్త కర్మ క్రియ ఆయనని, అందువల్లే నష్టం జరిగిందని, ఆ 2 పిల్లలు కుంగిపోయాయని చెప్పేసి పూర్తి బాధ్యత కేసీఆర్ తీసుకోవాలని చెప్పేసి కూడా మరి నివేదికలో పేర్కొనడం జరిగింది. మరో ముఖ్య అంశం ఏంటంటే ఇక్కడ మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ అంశంలో కొంత ఆచితూచి వ్యవహరించి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ కాళేశ్వరంకి సంబంధించిన అంశం పైన విచారణ చేపట్టకుండా ఈ అంశాన్ని పూర్తిగా సిబిఐకి అప్పగించడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ అంశం ఒక ఎత్తు అయితే, ఈ అసెంబ్లీ జరిగిన తర్వాత మరి కేసీఆర్ తనయురాలు అదేవిధంగా ఎమ్మెల్సీ అయిన కవిత బయటికి రావడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి మరి కవిత ఈ కాళేశ్వరం అంశం గురించి చాలా ఘాటు వ్యాఖ్యలు, అంటే ఎవరు ఊహించలేదు అలాంటి వ్యాఖ్యలు మరి ప్రెస్ మీట్లో ఎమ్మెల్సీ కవిత చేయడం జరిగింది. ముఖ్యంగా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని, నిరంతరం తెలంగాణ గురించి అదేవిధంగా తెలంగాణ రైతాంగం గురించి ప్రాజెక్టుల గురించి ఆలోచించే వ్యక్తిని, మరి అలాంటి గొప్ప నాయకుడిని పట్టుకొని మరి అసెంబ్లీలో మరి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడాడని చెప్పేసి ఆమె ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ తొలినాళ్ళలో మరి ఆయన ఎమ్మెల్యే ఉన్న కాలంలో కూడా ప్రజల గురించి ఆలోచించారని, తన పెళ్లి చేయడానికి కూడా ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడని, ఆర్థిక పరిస్థితులు సరిగా లేకున్నా కూడా తెలంగాణ కోసం కృషి చేశాడని చెప్పేసి ఈ ప్రెస్ మీట్లో ఆమె చెప్పుకొచ్చింది ముఖ్యంగా. అదేవిధంగా మరి కవిత మాట్లాడుతూ తాను ముందు నుంచి చెప్తున్నానని, ఏదైతే కాళేశ్వరం పైన కమిషన్ వేశారో అప్పటి నుండే చెప్తున్నానని, బీఆర్ఎస్ నాయకులు పట్టించుకోలేదని, మరి ఇప్పుడు తెలంగాణను సాధించిన ఒక గొప్ప నాయకుడు మా నాయకుడైన కేసీఆర్ మా నాన్న పైన
ఈరోజు సిబిఐ ఎంక్వైరీ వేశారని, సిబిఐకి అప్పగించారని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ మన రక్తం మరిగిపోతుందని చెప్పేసి కూడా ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా మరి బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడడం లేదని, కేసీఆర్ పైన సిబిఐ కేసు వేస్తానంటే మరి ధర్నాలు రాస్తారోకోలు చేయాలి, అసలు రాష్ట్రం తగలు పడిపోవాలి. కానీ ఇంత మౌనంగా ఎందుకుంటున్నారు అసలు బీఆర్ఎస్ నాయకులు? అసలు దొంగలను పక్కన పెట్టి కేసీఆర్ను టార్గెట్ చేస్తూ పూర్తిగా కేసీఆర్ను దోషిగా చేశారని చెప్పేసి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా మన బీఆర్ఎస్ పార్టీలో తనపై హరీష్ రావు, అదేవిధంగా మరి మాజీ ఎంపీగా పనిచేసిన జోగిన్పల్లి సంతోష్ కుమార్ అనేక కుట్రలు చేశారని, చాలా కాలం నేను భరించాలని చెప్పేసి కూడా కవిత ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఇప్పటికైనా కూడా బీఆర్ఎస్ తమ్ముళ్ళు కళ్ళు తెరవాలని చెప్పేసి కూడా ఆమె హితబోధ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు నేను భరించానని చెప్పేసి కూడా కవిత మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మరి హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్ మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందారని, కానీ దానికి సంబంధించిన మరకను మాత్రం మరి మహానేత అయిన కేటీఆర్కు అంటించారని చెప్పేసి కూడా వాళ్ళు డబ్బులు దోచుకున్నారని చెప్పి డబ్బుల గురించే ఆలోచించారు. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ రైతుల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఆలోచించాడని చెప్పేసి కూడా మరి కవిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఇప్పటి నుండి తనపై ఎవరు అనవసరమైన వ్యాఖ్యలు చేసినా, యూట్యూబ్లో కామెంట్లు పెట్టినా చూస్తూ ఊరుకోనని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇక అంతటితో ఆగకుండా ఈ ప్రెస్ మీట్ తర్వాత తనను చాలామంది సోషల్ మీడియాలో బీజేపీ మాట్లాడించిందని కానీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి మాట్లాడించాడని చెప్పేసి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మరి ప్రెస్ మీట్ ద్వారా వార్నింగ్లు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒక అంశాన్ని పరిశీలించాలి. అయితే మరి గత కొంతకాలం నుండి దాదాపు మనం ఒక 6-7 నెలల నుంచి చూస్తున్నాం మనం. మరి ఎప్పుడైతే లిక్కర్ కేసు నుండి బయటకు వచ్చిన కవిత తన కొడుకు యూనివర్సిటీలో ఏదో పట్టా కోసం అమెరికాకు వెళ్ళి రాగానే ఆమె ఒక లేఖను విడుదల చేయడం, దానిలో పాజిటివ్ అంశాలు, అదేవిధంగా నెగిటివ్ అంశాలను ప్రస్తావిస్తూ మొత్తం మీద పార్టీలో దయ్యాలున్నాయని, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పేసి ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో కూడా మొత్తం మీదనైతే ఇండైరెక్ట్గా కేటీఆర్ను, హరీష్ రావును, కొంతమంది నాయకులను ఉద్దేశించి కూడా ఆమె విమర్శలు కూడా చేసింది. జగదీష్ రెడ్డిని ఉద్దేశించి కూడా మరి ఒక పొట్టి వ్యక్తి, నల్గొండలో పొట్టి నాయకుడు టిల్లు అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తానికైతే మరి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం అయితే పూర్తిగా ముదిరిపోయిందని చెప్పాలి. ఇక్కడ ఒక అనాలిసిస్ అయితే మనం చేయొచ్చు. తనకు ఇష్టమైన తన తండ్రి అంటే కేసీఆర్ తెలంగాణ గురించి బాగా కష్టపడ్డాడు. అదేవిధంగా మరి ఏ కూతురైనా కూడా తండ్రి కష్టాల్లో ఉన్నప్పుడు తీవ్రంగా స్పందిస్తుంది. అదేవిధంగా మరి కవిత స్పందిస్తుందని ఇక్కడ మనం అనుకోవచ్చు. అయితే కేసీఆర్ ఒక గొప్ప నాయకుడు, ఒక మహానేత, తెలంగాణ సాధించిన ఒక గొప్ప వ్యక్తి. అంతేకాకుండా తన కన్న తండ్రి కాబట్టి మరి ఈ విధంగా మన కేసీఆర్ పైన ఈ విధంగా సిబిఐ ఎంక్వైరీ వేయడం, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పేసి కేసీఆర్ను ప్రధాన ముద్దాయిగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆయన బోన్లో నిలబెట్టడం, ఇవన్నీ ప్రస్తుతం మరి ఎమ్మెల్సీ కవిత తట్టుకోలేని పరిస్థితి. అందుకే ఆమె బాహాటంగా చాలాసార్లు బయటకు వచ్చి అనేక అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఇక ఇక్కడ ప్రధానంగా ఇంకో అంశం కూడా చర్చనీయాంశం ఏంటి, మరి ఎమ్మెల్సీ కవిత మరి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతుందా, లేదంటే మరి తెలంగాణ జాగృతిగా ఉన్న ఆ సంస్థను మరి పార్టీగా మార్చి మరి తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా వ్యవహరిస్తుందా అన్న అంశం కూడా చర్చనీయాంశమైంది. అయితే గత కొంతకాలం నుండి బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ను, హరీష్ రావును, జగదీష్ రెడ్డిని, జోగినపల్లి సంతోష్ కుమార్ని, చాలామంది నాయకులను టార్గెట్ ఇస్తూ వ్యవహరిస్తున్న మరి కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ కవిత పైన మరి బీఆర్ఎస్ పార్టీ మరి వేటు వేస్తుందా, మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, దీనిపైన మరి కేసీఆర్ ఎలాంటి ఆలోచనలు తీసుకొని ముందుకెళ్తాడు, మరి పార్టీలోని
మరి కార్యకర్తలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, మరి ఇలాంటి నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికి చేరవేస్తారు అన్న అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే పూర్తిగా మరి ఈ అంశము మరి మరి సెప్టెంబర్, అక్టోబర్‌లో మనకు సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత కాలంలో మరి జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రానున్నాయి. ఈ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నంలో భాగంగానే మరి కాళేశ్వరం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారా? లేదంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఉనికిని దెబ్బకొట్టడానికి, కేసీఆర్ యొక్క ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా మరి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కేసీఆర్‌ను దోషిగా నిలబెట్టడానికి ఇదంతా చేస్తున్నారన్న అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మరి చూడాలి మరి భవిష్యత్తు కాలంలో మరి ఈ అంశాలను అధిగమించడానికి బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ కవిత కూడా ప్రస్తావించింది. తన తండ్రి అయిన కేసీఆర్ పైన కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడం జరిగింది. సిబిఐకి అప్పగించడం జరిగింది. ఎన్ని కేసులు వేసినా తన తండ్రి కేసీఆర్ వాటన్నిటిని ఎదుర్కొని కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పేసి అయితే ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. చూడాలి మరి రాను రాను మరి ఈ అంశాలు ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెడతాయి, వాటిని అధిగమించడానికి మరి బీఆర్ఎస్ నాయకులు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి రాజకీయ వ్యూహాలకు పదును పెడతారనేది మాత్రం మనం చూడాలి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు.